నేను లాస్ట్ టైం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఐ వెంట్ ఆన్ టిండర్ డేట్ విత్ దిస్ ప్రెడీ గర్ల్. ఇద్దరం కలిసి ఒక పబ్కి వెళ్ళాము. వీ హ్యాడ్ సమ్ డ్రింక్స్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేట్ వీ వన్ కిస్డ్. తర్వాత వీ డిసైడ్ టు కాల్ ఇట్ ఎ డే. సో ఐ కాల్డ్ ఊబర్ ఫర్ మై సెల్ఫ్ అండ్ షీ కాల్డ్ అ గాయ్ బెస్ట్ ఫ్రెండ్ టు పిక్ హర్ అప్ బికాస్ షీ డోంట్ వాంట్ టు స్పెండ్ 500 rupees ఆన్ ఊబర్. అమ్మాయి ఫోన్ చేయగానే వాడు ఒక హాఫ్ అన్ అవర్లో కార్ వేసుకొచ్చేసాడు రాత్రి 1 గంటకి. నేనన్నా ఎవడ్రా నువ్వు, వేర్ ఇస్ యర్ ఫకింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ మ్యాన్. అమ్మాయి ఎవరితో డేట్కి వెళ్ళి ఎవరినో కిస్ చేసి రాత్రి 1 గంటకి నీకు ఫోన్ చేస్తే నువ్వు సిగ్గు లేకుండా కార్ వేసుకొచ్చేసావు బికాస్ యూ ఆర్ హోపింగ్ టు గెట్ లక్కీ సమ్ డే. మీరు కూడా ఒక అమ్మాయిని లాగా మౌనంగా ప్రేమించేస్తున్నావు, లేకపోతే గోతికాండకలాగా హోపింగ్ టు గెట్ లక్కీ సమ్ డే. వాచ్ అవుట్ ఫర్ దీస్ ఫ్రెండ్ జోన్ సైన్స్ సో దట్ యూ కెన్ గెట్ అవే వైల్ యూ స్టిల్ క్యాన్. ఒకసారి అమ్మాయి మీకు ఇప్పటివరకు చేసిన మెసేజెస్ వెళ్ళి చదవండి. దాంట్లో చెప్పిన హాయ్లో ఒకే ఐ ఉన్నా, హేలో ఒకే వై ఉన్నా, యువర్ ఫ్రెండ్ జోన్. ఆ అమ్మాయి మీకు రెగ్యులర్గా నైట్ వేర్లో కానీ పజామాస్లో కానీ లేకపోతే మన ఇండియన్ లేడీస్ ఒకటి వేస్తుంటారు నైటీ అని, ఇట్స్ రొమాన్స్ కిల్లర్. ఆ పిచ్చి పిచ్చి నైటీలో మీకు కనిపిస్తుంటాయి రెగ్యులర్గా, దెన్ షీఈస్ డెఫినెట్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే షీ వాంట్స్ టు లుక్ గుడ్ ఫర్ హిమ్. ఆ అమ్మాయి ఎప్పుడు మిమ్మల్ని మీ సన్సైన్ అడగలేదంటే, సన్సైన్ అంటే అదే రాశి గారి ఫలాలు, అది అడగలేదంటే నో దట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఎందుకంటే ఫర్ సమ్ ఫక్డ్ అప్ రీజన్ దే ఆల్వేస్ వాంట్ టు నో ద సన్సైన్ ఆఫ్ ద గాయ్ దే లైక్. అమ్మాయిని మీరు ఎప్పుడైనా హ్యాంగ్ అవుట్ చేద్దామని అడిగినప్పుడు అమ్మాయి మిమ్మల్ని అడిగే మొదటి క్వశ్చన్ ఇంకా ఎవరెవరు వస్తున్నారని. ఎందుకంటే షీ లైక్స్ టు హ్యాంగ్ అవుట్ విత్ యూ బట్ నాట్ జస్ట్ విత్ యూ. ఆ అమ్మాయి మీకు రెగ్యులర్గా పంపించే మెసేజ్ల్లో ఇఫ్ షీఈస్ యూజింగ్ గ్రీన్, ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కలర్ హార్ట్ షేప్స్ పంపిస్తుంటే నో దట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఎందుకంటే ఆ రెడ్ కలర్ హార్ట్ షేప్ ఇట్ ఈస్ రిజర్వ్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఒక అమ్మాయి మిమ్మల్ని తన గర్ల్ ఫ్రెండ్స్ గ్రూప్కి మొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు తన ఫ్రెండ్స్ మిమ్మల్ని చూసి ముసి నవ్వులు నవ్వకపోతే నో దట్ షీ నెవర్ స్పోక్ అబౌట్ యూ విత్ దెమ్. ఎందుకంటే యూఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. అండ్ కంగ్రాట్స్, నౌ యూ హావ్ బికమ్ ద అఫీషియల్ ఊబర్ డ్రైవర్ అండ్ ఫోటోగ్రఫర్ ఫర్ దిస్ గ్రూప్. ఒకవేళ అమ్మాయి రెగ్యులర్గా వేరే అబ్బాయిల గురించి మీ ముందు మాట్లాడుతూ ఉంటే, లైక్ హర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే కరెంట్గా డేట్ చేసిన అబ్బాయిల గురించి కానీ, లేకపోతే వాడు హాట్గా ఉన్నాడు వీడు హాట్గా ఉన్నాడు అని, నో దట్ షీఈస్ నాట్ లుకింగ్ టు మేక్ యూ జెలస్ బట్ షీఈస్ లెటింగ్ యూ నో దట్ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఆ అమ్మాయి మీకు రెగ్యులర్గా పంపించే మెసేజ్లో ఇఫ్ షీఈస్ యూజింగ్ వర్డ్స్ లైక్ హగ్స్, లవ్ అంటే ఎల్ఓవి కాదు ఎల్యూవి, లేకపోతే ఆ కోతి స్టిక్కర్లు లేకపోతే ఆ పిల్లి స్టిక్కర్లు పంపిస్తుంటే నో దట్ యు ఆర్ ఆల్రెడీ ఫ్రెండ్ జోన్. మీ గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏదో కుక్క పిల్లని డిస్క్రైబ్ చేసినట్టు వేస్తారు, క్యూట్ అని, నైస్ అని, ఫ్రెండ్లీ అని. దే నెవర్ యూజ్ ద వర్డ్ హాట్ బికాస్ దే డోంట్ ఫైండ్ యూ అట్రాక్టివ్ దట్ వే. సో టేక్ ద హింట్. ఒకవేళ అమ్మాయి బ్రేకప్ అయిన ప్రతిసారి మీ దగ్గరికి ఎరవడానికి వస్తున్నా, లేకపోతే మీ దగ్గర నుంచి రెగ్యులర్గా అడ్వైసెస్ తీసుకుంటున్నా, లేకపోతే మీ దగ్గర నుంచి రెగ్యులర్గా ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నో దట్ యు ఆర్ హర్ గర్ల్ ఫ్రెండ్ నాట్ బాయ్ ఫ్రెండ్. వచ్చిండా సైంటిస్ట్.